తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. టీటీడీ భద్రతా సిబ్బంది నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి చైర్మన్ ప్రసంగించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభగా నిర్వహించిన 38 మంది అధికారులు, 281 మంది టీటీడీ ఉద్యోగులు, స్విమ్స్కి చెందిన 6, ఎస్వీబీసీకి చెందిన 6 ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్తో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కైంకర్యాల్లో సేవలందిస్తున్నటువంటి అర్చక స్వాములు, అదేవిధంగా భక్తుల సేవలో తరిస్తున్నటువంటి నా తోటి ధర్మకర్త మండలి సభ్యులు, అదేవిధంగా అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, విశ్రాంతి ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, మీడియా మిత్రులు, అలాగే దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేస్తున్నటువంటి భక్తకోటి భారత 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరుల తెగఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణలో టీటీడీ ఎల్లప్పుడూ అంకిత భావంతో మీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య దర్శనానంతరం దివ్యానుభూతితో తిరిగి వెళ్ళేలా సేవలను మరింత మెరుగుపరచటమే లక్ష్యంగా టీటీడీ బోర్డు మరియు యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఏడాది అధిక మాసం కారణంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అక్టోబర్ 12 నుంచి 20 తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి శ్రీవారి దివ్య దర్శనం, వాహన సేవలను భక్తి శ్రద్ధలో వీక్షించేలా సమగ్ర ఏర్పాట్లలో మన అధికారులు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా సంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శన కూడా మరింత వైభవంగా ఈ వేడుకల్లో ప్రదర్శించడం జరుగుతుంది. అన్నదానం, మహాదానం స్ఫూర్తితో లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు దాతల సహకారంతో 120 కోట్లతో మరొక వంటశాల నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాతల సహకారంతో 140 కోట్లతో అభివృద్ధి చేసిన తిరుమల ఎస్వి మ్యూజియం శ్రీవారి సేవలు, ఉత్సవాలు, అరుదైన ఆభరణాలు వైభవాన్ని 3D 7D రూపంలో త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేటువంటి ఆలోచనలో టీటీడీ ప్రయత్నిస్తోంది. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణం వేగవంతం చేస్తోంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 140 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీకి చెందిన 64 స్థానిక అనుబంధ ఆలయాల్లో శ్రీవారి స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఆసుపత్రిలోని శ్రీవారి వైద్య సేవను మరింత విస్తరించి ఎక్కువ మంది రోగులకు నిస్వార్థంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా మేము ముందడుగు వేస్తున్నాం. 161.40 కోట్లతో టీటీడీ విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఆధునిక మౌలిక వసతులు, అత్యుత్తమ విద్యతో పాటు భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, క్రమశిక్షణను విద్యార్థుల్లో పెంపొందించి సమాజానికి ఆదర్శవంతమైన భావి పౌరులు తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థిని విద్యార్థుల్లో సనాతన ధర్మం, క్రమశిక్షణ
మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించేందుకు టిటిడి పాఠశాల నైతిక విలువలను యోగా మరియు లలిత కళలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా టిటిడి ఆరోగ్యానంద కార్యక్రమాన్ని తిరుపతిలో 17 కేంద్రాల్లో 14 రోజుల పాటు నిర్వహించి ఉద్యోగులు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందేలా ప్రతిరోజు యోగా శిక్షణ అందించాం.